ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది తిరుపతి అట్టా సోత్తా ఉండవు? మిమ్మల్ని ఎలా తిడితే బావుంటుందో అని చూస్తున్నాను. ఏంది నోర్లేస్తా ఉండాదే? చెయ్యి సగం దాకా లేచినా పెళ్ళాం చేతిలో పరువు పోయిందని ప్రాణం తీసేసుకుంటారు కదా. చెయ్యెత్తాలన్న ఆలోచన నీకొచ్చినదంటే నీకు ధైర్యమైనా వచ్చుండాలా, లేదంటే నీకు సావైనా దగ్గరికి వచ్చుండాలా. మీ అరుపులకి మీ పిచ్చి చూపులకి భయపడతానేమో కానీ మీరు నన్నేదో చేస్తారనేసి మాత్రం అస్సలు భయపడను. కానీ ఒక్కటి చెప్తున్నాను, కొడుకుని కోడల్ని గంగ ఇంటికి పంపించావు. అక్కడ పూజ చేస్తే దండం పెట్టుకోమను, భోజనం చేస్తే చెరొక ముద్ద పంచుకోమను. కనీసం చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యమైనా వస్తుంది. ఈ వయసులో మంచి చెప్పాల్సింది పోయి చెడు చేసి చెడ్డ పేరు తెచ్చుకోమన్న తండ్రిని నేనెక్కడా చూడలేదు. అక్కడ వాడేదైనా చేస్తే మీరిక్కడ సంబరపడిపోతారేమో కానీ మీరు తప్పు పని చేసినట్టు గంగ కనుక తెలిస్తే వాడి శవం ఇక్కడ పడుతుంది. తల్లిగా నేను ఈ మాటలు మాట్లాడకూడదు, కానీ వాడిది మీ పెంపకం కాబట్టి వాణ్ణెప్పుడో మర్చిపోయాను. సూపర్ అండి. మంచి సువాసన గల ఈ వంటకాలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాంటిది తింటే అదిరిపోతుంది. నేనే చేశాను. ఇంతమందికి మీరొక్కరే ఎలా వండి పెడతారండి? శ్రీవల్లి గారు కూడా ఓ చెయ్యేసి ఉంటారు. ఆ చెయ్యి మామూలు చెయ్యి కాదు. ఆ చేత్తో ఏం వండినా అమృతంలాగే ఉంటుంది. తినకముందే బానే చెప్తున్నారే. దెబ్బలు తిన్నాడు కదా. శివా, నేను చెప్తుంది వంటల గురించి. ఓహో, నేను చెప్తుంది పోలీస్ స్టేషన్లో చెంప దెబ్బలు తిన్నావు కదా, దాని గురించి. తినడంలో కూడా ఇన్ని రకాలుంటాయి కదా అన్నయ్య. చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేదనుకున్నాను. ఇలా భోజనాలు వడ్డించింది మర్చిపోతారేమో గాని చెంపదెబ్బని ఎలా మర్చిపోతారు? ఒకవేళ మర్చిపోయాడంటే వాళ్లకన్నా బుద్ధి లేని వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అవునండి, అలా మర్చిపోయేది కేవలం పశువులు మాత్రమే. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొంతమంది కర్ర వాడతారు. ఈ పశువుని కంట్రోల్ చేయడానికి మనం బుర్ర వాడుతున్నాం. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ముందు భోజనం చేయనివ్వండ్రా. ఏం లేదు బామ్మ, దేవాబావ అంటేనే మా అక్క కసురుకుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, వాళ్ళిద్దరికీ పడదు. నేను చిన్నప్పటి నుండి మీ అక్కనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ట్రై చేసినా కూడా కుదరలేదు. నిజమే కదా గంగబావా, నువ్వు కూడా వద్దని అడ్డుపడేవాడివి. నీకు గుర్తుండుంటుంది. నువ్వింకెవరినో చేసుకోవాల్సిన వాడివి. చివరికి నా చెల్లి నాగవల్లిని చేసుకున్నావు. అయినా ఎవరిని పెళ్లి చేసుకుంటామో, ఎవరితో జీవితం పంచుకుంటామో మన చేతుల్లో ఏముందండి? మ్యారేజే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దలు. ఇదిగో బాబు, ఈ ఇంగ్లీష్ నీ ఒక్కడికే వచ్చలే గాని ఆ ముక్కేదో తెలుగులో చెప్పవయ్యా. సమాధానం ఏం చెప్పాలో మేం కూడా ఆలోచిస్తాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని
ఇంగ్లీష్లో చెప్పాడు బామ్మ. మనకు ఎవరితో రాసిపెట్టి ఉంటుందో వాళ్లతోనే పెళ్ళవుతుంది. వాళ్లతోనే మనం సంతోషంగా ఉండాలి. అవును బావా, మనం ఎప్పుడూ గొడవ పడేవాళ్ళం. నువ్వు నా మెళ్ళో తాళి కడతావని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ కళ్ళు మూసినప్పుడే పసుపు తాడు కట్టేశావు కదా. మనం సంతోషంగా ఉన్నాం. సుఖమే లేదంతే. ఇప్పుడు మన గురించి అవసరమా? అమ్మా శ్రీవల్లి, వడ్డించండి. అక్క, దేవబాబుకి స్వీట్ పెట్టు. నువ్వు వడ్డించు. బావకు పెట్టలేదంటే సరసమేమో. సరసం కాదు, చిరాకు. పెళ్ళం పక్కనే ఉంది. నాగవల్లి, నీ మొగుడికి నువ్వే వడ్డించొచ్చు కదే. అక్కర్లేదు, శ్రీవల్లినే వడ్డించమానండి. అందరికీ వడ్డించేటప్పుడు నాకెందుకు వడ్డించదు? అంటే నన్ను అవమానించాలని చూస్తున్నారా? అలా కోప్పడతావేంటి మనవడా? ఎవరొడ్డిస్తే ఏముంది? ఇదిగో అమ్మ శ్రీవల్లి, నువ్వే వడ్డించు. పర్లేదమ్మా, నువ్వు పెట్టు. స్వీటే కదా పెట్టేది. అమ్మా అని అడుక్కుంటే ముష్టోడికైనా పెడతారు కదండి, అలా అనుకుని పెట్టేయండి. రే వెంకటపతిరాజు, మాటలు మర్యాదగా రాని. ఆహా, నేను మిమ్మల్ని అనట్లేదండి, నాకు నేనే అనుకుంటున్నాను. ఇలా ఆకు ముందేసుకొని పంచభక్ష పరమాణాలు వడ్డిస్తుంటే వాళ్ళు ముష్టోడనుకున్నా సరే నేను మాత్రం శుభ్రంగా భోజనం చెయ్యాలనుకుంటున్నానండి. నేను నా గురించి చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. దేవరాజ్ అవన్నీ ఏం మనసులో పెట్టుకోడలేండి. అలాంటి మంచి అలవాట్లే ఉంటే మేమింతలా ఎందుకు కష్టపడతాం? ఏంటి? ఏం లేదండి, అన్నపూర్ణాదేవిలాగా శ్రీవల్లి గారు కాస్త వడ్డించినా సరే కడుపు నిండా తృప్తిగా తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మీరు భోంచేయండి. ఇంట్లో రోజు నాకు నాగవల్లి వడ్డిస్తుంది. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్లే కదా నాకు వడ్డించాలి. ఏం కావాలంట? ఏది పెట్టినా తింటాను. పప్పు, సాంబార్, అన్నం అలా చూస్తూ తినేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.